చూడండి మనం బెండకాయ కూర చేస్తున్నాం. అందులో పడే ఐటమ్స్ చూడండి. 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 3 స్పూన్లు ఆయిల్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. బెండకాయ కూర చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోసి కలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మరిగింది కాబట్టి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇవి బాగా కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, టమాటాకాయలు వేగాయి. టమాటా వేస్తున్నాం. టమాటా కూడా బాగా వేగాల. చూసారా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎలా వేగాయో అలా అయినా టమాటా కూడా వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయలు వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత చూసారా ఇలా వేగాల. వేగినప్పుడు మనం బెండకాయలు వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అందాక చూడండి ఫ్రెండ్స్, బెండకాయ కూర వండుతున్నాం కదా, బాగా కలుపుదాం. బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం ఇంకా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటా వేసుకోవచ్చు. ఇక్కడ టిఫిన్ రెడీ అవుతున్నాం కాబట్టి కాలంలో వేసేసి మనం చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ కారం సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మనం ఉప్పు కారం వేసాం కాబట్టి ఇప్పుడు బాగా కలుపుతాం. బెండకాయ బాగా వేగింది కాబట్టి చూసారా ఇలా వేపుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉప్పు కారం వేసాక కొద్దిసేపు ఉండిచ్చి మనం ఈ లోపల టిఫిన్ రెడీ చేసాం కదా, చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా వేగింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. గ్లాసు వాటర్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కూర ఎలాగైందో చూద్దాం. ఇంకా వాటర్ ఉంది కాబట్టి వాటర్ అంతా మరగనిద్దాం. మరిగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టాను, ఇప్పుడు ఐలో పెడదాం. చూడండి ఫ్రెండ్స్, మనకి అట్టు కూడా రెడీ. చూడండి ఫ్రెండ్స్, మన కూర కుదకుదలాడేస్తుంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. అబ్బా, ఏం వాసన చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన అట్టు కూడా బాగా కాలింది కాబట్టి తిందాం.
చూసారు ఫ్రెండ్స్, ఈ అట్టు మా చిన్న బుజ్జికి మినపట్టిది. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మా చిన్న బుజ్జికి ఉల్లిపాయలు వేస్తే తింది కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. ఇక్కడ కూర రెడీ అవుతుంది, ఇక్కడ టిఫిన్ కూడా రెడీ అవుతుంది కాబట్టి ఈ లోపల మనకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి మనం టిఫిన్ తిందాం. ఈ ఉడుకుతాయి ఈ లోపలని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ముక్క చక్కగా ఇరిగింది. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్న టమాటా పచ్చడి ఉంటే అది వేసుకుని తింటున్నాం. చూడండి ఫ్రెండ్స్ మినపట్టు ఎంత చక్కగా ఇరుగుతుందో చూసారా, చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉందో. మినపట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ మన కూర రెడీ అయ్యింది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. దేని కూర? బెండకాయ. చూసారా ఎంత అందంగా కనబడుతుందో బెండకాయ కూర. ఇప్పుడు మనం ఇక్కడ అట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి చూసారా మా చిన్న బుజ్జికి ఎట్టు, ఎందుకంటే ఆవిడకి ఉల్లిపాయలు వద్దంటారు. చూసారు ఫ్రెండ్స్ అట్టుని ఇలా కాలాలి. ఫస్ట్ అట్టు ఇలా కాలితేనే వస్తుంది, అంతేగాని కొంతమంది పచ్చి మీద ఇలా పొడిచేస్తే అది రాదు. ఎప్పుడు కూడా అట్టు కాలాలంటే మళ్ళీ మాడబెట్టేసుకోకండి. ఒకే స్టవ్ మీద రెండు కూడా చూసారా వంట కార్యక్రమం ఇలా చేసుకోవాలి. ఇంకో చూసారా చూడండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇంటిగా అట్ట ఎంత అందంగా వచ్చింది చూసారా ఏమైకుండానే. ఇప్పుడు మనకు కూర రెడీ అయింది కాబట్టి మనం టేస్ట్ చూద్దాం. కొంచెం అట్లా వేసుకొని టేస్ట్ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్ బెండకాయ కూర వేసాను. బా ఎంత బాగుందో చూసారా. చాలా టేస్ట్గా ఉంది. అన్నంలోకే కాదు టిఫిన్లో కూడానే. మరి నేను మినపట్లో తింటున్నాను బెండకాయ కూర తినడం మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు బెండకాయ కూర వేసుకొని తినండి. ఏదైనా పర్లేదు, బెండకాయ మన కాలుకి జిగురు ఇస్తుంది కాబట్టి తినాలా. ఈ బెండకాయ కూర మా అమ్మ కోసం వండాను నేను, కానీ నేను టేస్ట్ చేయాలని నేను తింటున్నాను. సరే ఫ్రెండ్స్ నాకు గొంతుకి అడ్డంగా మిరపకాయ పడిపోయింది. నేను బెండకాయ ముక్క అనుకొని మిరపకాయ ముక్క నోట్లో పెట్టుకొని తిన్నాను. దానివల్ల కొంచెం గోగి. సరే ఫ్రెండ్స్ నేను బెండకాయ ముక్క అనుకొని మిరపకాయ ముక్క తింటే ఇలా అందరూ నవ్వుతున్నారు. అందుకని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకసారి చేయండి అమ్మ, చేసిన వాళ్ళే చేస్తుంటే వచ్చినట్టే పోతున్నాయి. ఒక్కో వీడియోకి ఒకే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. సరే ఫ్రెండ్స్ ఉంటాను, ఎందుకంటే ఈ బెండకాయ కూర కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫోన్ కడేస్తాను.